శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దేవా నమో దేవా పావన గుణగణ భావా దేవా నమో దేవా పావన గుణగణ భావా పావన గుణగణ భావా దేవా నమో దేవా పావన గుణగణ భావా పావన గుణగణ భావా దేవా నమో దేవా జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా నిగమ పాదయుగ నీరజనాభా నిగమ పాదయుగ నీరజనాభా అగణిత లావణ్యాననా దేవా నమో దేవా
भावा पावन गुणगण भावा देवा नमो देवा घनवेदान्तैर्गणनवोदारा कनकशङ्ख चक्रकराङ्क घनवेदान्तैर्गणनवोदारा कनकशङ्ख चक्रकराङ्क दिनमणिशशाङ्क दिव्यविलोचन अनुपमरविबिम्बाधरा दिनमणि शशांक दिव्य विलोचन अनुपम रविबिंबाधरा भावज कल्ज भवजनक श्रीवनिता हृदयेश भावज कल्ज भवजनक श्रीवनिता हृदयेश श्रीवेंकटगिरि शिखर विहारा पावन गुणगण भावा देवा नमो देवा पावन गुणगण भावा पावन गुणगण वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति कृते तु नारसिंहश्च त्रेतायां रघुनन्दनः द्वापरे वासुदेवश्च कलौ वेंकटनायकः కలియుగానికి ప్రత్యక్ష దేవుడైనటువంటి వేదవేద్యుడైనటువంటి పురాణ పురుషోత్తముడైనటువంటి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి ఆ శ్రీనివాస ప్రభువు యొక్క బ్రహ్మోత్సవ శోభ 4వ రోజుకు చేరుకున్నది. తిరుపతికి శేషాచల క్షేత్రానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి పురాణ ప్రాశస్త్యము కలిగినటువంటి శ్రీనివాస మంగాపురంలో కళ్యాణీ నది స్వర్ణముఖి నదీ తీరంలో వేంచేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ శోభ అంగరంగ వైభవంగా దివ్యంగా భవ్యంగా నవ్యంగా శోభాయమానంగా జరుగుతూ ఉన్నది. బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ప్రాతకాలమున స్వామి కల్పవృక్ష వాహనంపై అధిరోహించి మనందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నారు. చక్కగా దర్శన భాగ్యాన్ని మనకి కలగజేస్తూ ఉన్నారు ఆ కళ్యాణ వెంకటేశ్వరుడు. వెంకటేశ్వర స్వామివారు కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో మనకి దర్శనమిస్తున్నారు. ఇవాళ కల్పవృక్ష వాహనంలో ఉన్నటువంటి ఆ శ్రీనివాస ప్రభువుని ఎవరైతే దర్శించుకుంటారో, ఎవరైతే స్వామివారిని కీర్తిస్తారో, ఎవరైతే స్వామిని కనులారా దర్శిస్తారో వారి వారి యొక్క కోర్కెలన్నిటినీ కూడా తీరుస్తాను అంటూ కల్పవృక్ష వాహనంపై కల్ప తరువైనటువంటి ఆ శ్రీనివాసుడు బయలుదేరాడు భక్తులందరినీ కూడా అనుగ్రహించడం కోసమై. అదిగో చూడండి, చక్కగా స్వర్ణాభరణ భూషితుడై వివిధ పుష్పాలంకృతుడై చక్కగా ఇరు దేవేరులతో కూడి కల్పవృక్ష వాహనంపై కొలువు తీరి మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. బ్రహ్మోత్సవంలో 4వ రోజు జరిగేటువంటి
విశేషమైనటువంటి ఉత్సవం ఈ కల్పవృక్ష వాహనం. అసలు బ్రహ్మోత్సవం అంటే ఏమిటి, బ్రహ్మోత్సవం ఎందుకు చేస్తున్నామని మనం తెలుసుకోగలగాలి. ఏదో స్వామి వాహనం మీద తిరుగుతున్నాడు మనం చూస్తున్నాము అన్నట్టు కాకుండా వాహన విశేషాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే ఆ వాహనంలో ఉన్నటువంటి ఆంతర్యం మనకి తెలుస్తుంది. బ్రహ్మోత్సవము అంటే స్వామివారికి నిత్యము కూడా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ అనేక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఉత్సవాలన్నిటిలో కల్లా కూడా అత్యంత విశేషంగా, అత్యంత అద్భుతంగా జరిగేటువంటి ఉత్సవమే ఈ బ్రహ్మోత్సవం. సర్వం జదేవనయమేన మదన్వయానామాద్యస్య కులవదేరుగుణాభిరామం శ్రీమత్తరంగ్రయుగళం ప్రణమామి భూతం సరస్వ మగదాభయభట్టనాద శ్రీమత్యారగుణజగరయోగివాన్ భక్తాంగ్రేణ పరకారయదీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంగుజమునిం ప్రణతోస్మి నిత్యం నారాయణన్ ప్రణయితాన్నాన్ ముహనైనాన్ శివన్ బిరందారణం జలనీరార్పయప్పివాదనాం నంజమే వైభో భావీజాయి పరారణీయ మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ
వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో నామత్రయాధీశ నమో నమో మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే శరణాగత రక్ష జయ జయ సేవే మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం महित जनार्दन मध्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की महित जनार्दन मध्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की विहित विज्ञान श्री वेंकटेश शुभकरं विहित विज्ञान श्री वेंकटेश शुभकरं अहमिह तव पददास्यम् अनिशं भजामि अहमिह तव पददास्यम् अनिशं भजामि माधवा केशव मधुसूदन विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं माधवा केशव मधुसूदन विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं ఓం నమో వెంకటేశాయ. ఇందాక తెలుసుకుంటున్నాం బ్రహ్మోత్సవం అంటే ఏమిటి అని. బ్రహ్మోత్సవము అంటే బ్రహ్మచేత మొట్టమొదటిసారిగా ఆరంభించబడినవి అని అర్థం. బ్రహ్మచేత బ్రహ్మ మొదలుకొని ఆ వేదవేద్యుడైనటువంటి శ్రీనివాసుడికి చేసినటువంటి మొట్టమొదటి ఉత్సవం బ్రహ్మోత్సవం. ఉత్ అంటే ఉత్కృష్టమైనటువంటి, సవం అంటే యజ్ఞము అని అర్థం. ఉత్కృష్టమైనటువంటి యజ్ఞ ఫలితాన్ని మనకి అత్యంత సరళంగా అందజేసేదే స్వామివారికి జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవంలో భక్తులు ఎవరైతే స్వామిని దర్శిస్తారో వారందరికీ కూడా ఉత్కృష్టమైనటువంటి యజ్ఞ యాగాదులు చేసినటువంటి ఫలితాలన్నిటినీ కూడా అందజేస్తాడు ఆ పరమాత్ముడు. అంతటి విశిష్టమైనటువంటిది బ్రహ్మోత్సవం అంటే. ఆ బ్రహ్మోత్సవంలో శ్రీనివాస మంగాపురంలో శ్రవణ నక్షత్రానికి అవభృతోత్సవాన్ని నిర్ణయం చేసుకుని దానికి 9 రోజులు మొదలుగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. మనందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అద్భుతంగా స్వామివారిని దర్శనాన్ని చేస్తూ ఉన్నాం.
వెంకటేశ్వర అంటేనే వేం అంటే పాపాలు కటహ తద్దాహ ఉచ్యతే. ఎవరైతే వెంకటేశ్వర నామాన్ని స్మరిస్తారో, ఎవరైతే వెంకటాద్రి పర్వతాన్ని అధిరోహిస్తారో, తిరుమలలో అడుగు పెడతారో వారి యొక్క పాపాలన్నీ కూడా తొలగించి వేస్తాడు అని మనకి శాస్త్రాలు నొక్కి వక్కాడిస్తున్నాయి. అలాంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం మనకి ఇలా కల్పవృక్షంలో కల్ప తరువైనటువంటి రాజమన్నార్ అలంకారంలో దర్శన భాగ్యం దొరకడం మనందరి యొక్క పూర్వజన్మ పుణ్యఫలం. భక్తులారా, అందరూ స్వామివారిని దర్శించి వారి వారి యొక్క కోరినటువంటి కోర్కెలు నెరవేర్చుకునేటువంటి వాహనం కాబట్టి అందరూ దర్శించండి. సరే, బ్రహ్మోత్సవం అంటే ఏంటో తెలుసుకున్నాం. అసలు కల్పవృక్ష వాహనం అంటే ఏమిటి, ఎందుకు స్వామి అధిరోహించాడు అంటే, కల్పతరువైనటువంటి భక్తుల కోర్కెలు తీర్చేటువంటి ఆ శ్రీనివాసుడు కల్పవృక్షాన్ని అధిరోహించాడు. ప్రకృతికి శోభకు సమకూర్చేటువంటిదే రకరకాలైనటువంటి వృక్షములు. అనేక విధమైనటువంటి వృక్షాలు ఈ సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి ఈ కల్పవృక్షం. ఇతర వృక్షాలైతే తాము కాచినటువంటి ఫలాలను మాత్రమే మనకు అందజేస్తాయి. కానీ ఈ కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నిటినీ కూడా మనం ఏదైతే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కోరుకుంటామో ఆ కోరికలన్నిటినీ కూడా నిర్విఘ్నంగా జరిగేలా చూస్తుంది ఈ కల్పవృక్షం. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులను తనివితీరా దర్శిస్తున్నాడు ఆ శ్రీనివాస ప్రభువు. చక్కగా ఉత్సవం ముందుగా గజరాజులు మేము కూడా స్వామిచే సేవ చేస్తున్నాము అన్నట్టుగా ముందుగా గజరాజులు నడుస్తుంటే వెనకాల నృత్య గీత వాద్య వేద మంత్రాల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ, నృత్యాల నడుమ, గజరాజుల నడుమ భక్తులు, అధికారులు, అనధికారులు, అర్చకులు, రకరకాలైనటువంటి సేవకుల నడుమ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ శోభ అలా మున్ముందుకు మాడవీధులలో నడుస్తూ జరుగుతూ ఉన్నది. భక్తులారా చూడండి, స్వామివారికి సమర్పించేటువంటి మంగళ కర్పూర నీరాజనాన్ని దర్శించండి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అంతేకాదు ఈ కల్పవృక్షాన్ని స్వామితో పోలుస్తారు, కల్పతరువుతో అంటారు. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి కల్పవృక్షంతో పోలుస్తూ వర్ణించినటువంటి ఘట్టాలు పెక్కు గ్రంథాలలో మనకు కనిపిస్తాయి. పద్మపురాణంలో శ్రీనివాస స్వరూపాన్ని పారిజాత తరువుతో సమానంగా కీర్తించబడింది. కల్పవృక్ష ప్రాముఖ్యాన్ని తెలిపే గాథలు పురాణ వాంగ్మయంలో కోకల్లలుగా మనకి కనపడతాయి. కోరిన ఫలాలను ఇచ్చేదే కల్పవృక్షం. కానీ భక్తులు కోరకపోయినా సరే వారి స్థితిని ఎరిగి ఫలాలను ప్రసాదించేవాడే ఆ ఘనాగణుడైనటువంటి వేదవేద్యుడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువు. కల్పవృక్షమన్నా ఆ చెట్టు నీడకు వెళ్ళి అడిగితే ప్రసాదిస్తుందేమో కానీ పరమాత్ముడు, ఆ వెంకటేశుడు, ఆ వేదవేద్యుడు, ఆ పురాణ పురుషోత్తముడు, ఆ స్వభావ లావణ్య రత్నాకరుడు మాత్రం భక్తుల యొక్క వారి వారి కష్టాలను సుఖాలను ఎరిగి స్వామి నేరుగా తానే ప్రసాదించేస్తాడట. అలాంటి విశేషణమైనటువంటి అద్భుతమైనటువంటి కల్పవృక్ష వాహనాన్ని రాజమన్నార్ అలంకారంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా. అందరూ దర్శించండి భక్తులారా. అపురూపమైనటువంటి స్వభావ లావణ్య రత్నాకరుడు చూడండి ఎంత చక్కగా ఆ కల్పవృక్ష వాహనంలో ఇరు దేవేరులతో వివిధ రకములైనటువంటి ఆభరణములను ధరించి, పుష్పమాలికలు ధరించి చక్కగా దర్శన భాగ్యాన్ని మనకు కలగజేస్తూ ఉన్నాడు ఆ పరమాత్ముడు. స్వామి యొక్క విశేషాన్ని మనకి ఎంత చక్కగా చెప్పారో ఒక్కసారి మనం తెలుసుకుంటే, శిరసి వజ్రకిరీటం, శిరస్సు యందు వజ్రకిరీటాన్ని ధరించుకొని ఉన్నారు స్వామి. వదనే శశివర్ణ ప్రకాశం, చక్కనైనటువంటి చంద్రబింబము లాంటి వదనము కలిగి ఉన్నారు.
చల్లనైనటువంటి వెన్నెలతో కూడినటువంటి ప్రకాశవంతమైనటువంటి వదనం స్వామివారిది. ఫలే కస్తూరి శ్రీగంధం, చక్కనైనటువంటి తిలకధారణ చేసి ఉన్నారు. కర్ణే వజ్రకుండల శోభితం, చెవులకి వజ్రాల కుండలాలను ధరించి ఉన్నారట స్వామి. నాసికాయాం సువాసికా పుష్పదలం, నాసికయందు చక్కనైనటువంటి పరిమళాలను విదజల్లేటువంటి పుష్పాలతో ఉన్నాడట స్వామి. ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారో కదా. నయనే శశిమండల ప్రకాశం, స్వామి కళ్ళయందు శశిమండల ప్రకాశం, చంద్రుని వంటి వెన్నెల చల్లదనాన్ని 1000 రెట్లు 1000 చంద్రులు కలిపితే ఎంత చల్లదనం ఉంటుందో అంత చల్లనైనటువంటి నయనాలతో మన మీద అపారమైనటువంటి కృపావృష్టిని దర్శింపజేస్తున్నాడు స్వామి. భక్తులారా దర్శించండి. హరిరసమవిహారీ హరిరసమవిహారీ సతు సరసోయం మమ శ్రమ సంహారీ సరసోయం మమ శ్రమ సంహారీ హరిరసమవిహారీ సతు సరసోయం మమ శ్రమ సంహారీ హరిరసమవిహారీ. संशयातिशय संचारी दयानिभृत तनुधारी संशयातिशय संचारी कया त्यजित विकारी कया त्यजित विकारी क्रिया विमुख कृपाणधारी हरिरसमविहारी सरसोऽयं मम श्रम संहारी हरिरसमविहारी. सदा मिथ्या ज्ञानी सतुमदाली मताभिमानी सदा मिथ्या ज्ञानी सतुमदाली मताभिमानी तदाश्रित संधानी तदाश्रित संधानी सतु तदा तदा चिन्ताशयनी हरिरसमविहारी सतु सरसोऽयं मम श्रम संहारी हरिरसमविहारी. परामृत संपादी स्थिरानंद स्वेदी परामृत संपादी स्थिरानंद स्वेदी वरालाप विवादी वरालाप विवादी श्री तिरुवेंकटगिरी दिव्य विनोदी हरिरसमविहारी सतु सरसोऽयं मम श्रम संहारी हरिरसमविहारी सतु सरसोऽयं मम श्रम संहारी हरिरसमविहारी. जय गोविन्द शरणं गोपाल
అన్నమాచార్యులు స్వామి గురించి చక్కగా నిత్యాత్ముడైయుండు నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండు సత్యమై తానుండు ప్రత్యక్షమయ్యుండు బ్రహ్మమయ్యుండు సత్యస్తుత్యుండు శ్రీ వెంకటాద్రి విభుడు అని తలపాక అన్నమాచార్యులు వారు ఎంతో చక్కగా స్వామి గురించి వర్ణించారు. ఈ స్వామి శ్రీనివాస మంగాపురంలో వేంచేసి ఉన్నారు. అసలు ఈ శ్రీనివాస మంగాపురం అంటే ఏమిటి, అసలు ఎందుకు స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. పూర్వము వెంకటేశ్వర స్వామివారు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయారమమానాయ వెంకటేశాయ మంగళమని వైకుంఠం మీద విరక్తి కలిగినటువంటి ఆ శ్రీనివాస ప్రభువు స్వామి పుష్కరిణి తీరంలో చక్కగా ఆది వరాహ క్షేత్రంలో వేంచేసి ఉన్నారు. అలా వేంచేసినటువంటి స్వామి వివాహార్తి అయి చక్కగా అరణ్యాలు తిరుగుతూ ఆకాశరాజ కూతురైనటువంటి పద్మావతీదేవిని చూసి మోహించి పరిణయమాడి ఆ కళ్యాణ వస్త్రాలతో తిరుమలకు పయనమయ్యారట. అలా పయనమయ్యి దారి మధ్యలో ఈ స్వర్ణముఖి నదీ తీరంలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం ఉందని తెలుసుకొని ఆ మహర్షి యొక్క ఆశీర్వాదాన్ని పొందడం కోసం ఈ దంపతులు నవదంపతులిద్దరూ కూడా ఆశ్రమానికి చేరుకున్నారట. అగస్త్య మహర్షి ఆతిథ్యమిచ్చారట. చక్కగా స్వామి అమ్మవారికి ఆశీర్వాదాలు తెలిపి చివరగా ఒక్క మాట తెలియజేశారట అగస్త్య మహర్షి. స్వామి వెంకటేశ్వర, కళ్యాణ వస్త్రాలతో మీరు పర్వతారోహణ చెయ్యబోతూ ఉన్నారు, ఆది వరాహ క్షేత్రానికి వెళ్ళబోతూ ఉన్నారు. కానీ వివాహమైన వెంటనే ఆ కళ్యాణ వస్త్రాలతో ఎటువంటి ప్రయాణము చేయరాదు, పర్వతాలు అధిరోహించరాదు. కావున నీవు నా ఆశ్రమంలో కొంతకాలం నివసించి మమ్ము తరింపచేయండి అని అగస్త్య మహర్షి వేడుకొనగా ఆ వేదవేద్యుడు పరమాత్ముడు శ్రీనివాసుడు భక్తజనుల యొక్క కోరికలను అతి సులభంగా తీర్చేవాడు కదండి. వెంటనే అగస్త్య మహర్షి కోరిక మేరకు 6 మాసాల పాటు అమ్మవారితో కూడి ఆ స్వర్ణముఖి నదీ తీరంలో చక్కగా ఒక కుటీరాన్ని ఏర్పరుచుకొని స్వామి అక్కడ నివసించారట. దానికి ప్రతీతిగా కళ్యాణ వెంకటేశ్వరుడిగా అక్కడ స్వామి ప్రత్యక్షమయ్యి చక్కగా ఇవాళ ఒక దివ్యమైనటువంటి క్షేత్రంగా విరాజిల్లుతోంది శ్రీనివాస మంగాపుర క్షేత్రం. స్వామి వరమిచ్చారట, ఈ క్షేత్రంలో మొట్టమొదట వివాహానంతరము నేను ఇక్కడ వెలిశాను కాబట్టి వివాహం కాని వారు ఎవరైనా ఈ క్షేత్రాన్ని దర్శిస్తే తప్పక వివాహం అవుతుందని స్వామి వరమిచ్చి అక్కడ అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఆవిష్కృతమయ్యి దర్శనమిచ్చారట స్వామి. అంతటి విశేషమైనటువంటి ప్రాశస్త్యాన్ని కలిగినటువంటి క్షేత్రం శ్రీనివాస మంగాపుర క్షేత్రం. ఆ శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వరుడిగా ఎప్పుడు కళ్యాణం చేసుకునేటువంటి వయసులో ఎలా అయితే నవమైనటువంటి పొంగులతో సౌందర్యంగా ఉంటామో అదేవిధంగా స్వామి నిత్యము ఆ కళ్యాణ వెంకటేశ్వరుడు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి స్వభావ లావణ్యంతో అక్కడ విరాజిల్లుతూ ఉంటాడు. అలాంటి విరాజిల్లేటువంటి క్షేత్రంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో ఇప్పుడు మనం చూస్తున్నది కల్పవృక్ష వాహన సేవ. కల్పవృక్ష వాహనంలో కల్పతరువైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు మనకి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. భక్తులారా, 2 చేతులు పైకి జోడించి ఒక్కసారి ఆ కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి, ఆ కల్పవృక్ష వాహనారూఢుణ్ణి ఒక్కసారి మనస్సులో స్మరించుకుంటూ గోవిందనామాన్ని తెలుపుకుంటూ మీ యొక్క కోరికలను స్వామికి విన్నవించుకుంటూ మీరందరూ కూడా తరించండి. మనకి ఇంతటి రాలేని వారి కోసం ఇంతటి చక్కనైనటువంటి అవకాశాన్ని అందజేస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు. నిజంగా మనం శ్రీనివాస మంగాపురానికి వెళితే కూడా
ఇంత దగ్గరగా ఇంత సౌందర్యవంతంగా స్వామిని చూస్తామో లేదో కానీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా స్వామివారిని నేరుగా మన కళ్ళతో చూస్తున్నంత సౌందర్యంగా ఆనందంగా మనకి దర్శనం కలిగిస్తున్నారు దేవస్థానం వారు. చూడండి, కోలాటాలు, ఆ మహిళలందరూ కూడా స్వామివారి యొక్క సేవలో తరిస్తూ చక్కగా స్వామి ముందు నృత్య ప్రదర్శన కావిస్తూ ఉన్నారు. అదేవిధంగా వేదమంత్రాల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ, ఛత్ర చామరాదుల నడుమ, గజ అశ్వ రకరకాలైనటువంటి రాజ ఉపచారాల నడుమ స్వామి తిరుమాడ వీధులలో అంగరంగ వైభవంగా తన యొక్క నడక నెమ్మదిగా సాగిస్తూ ఉన్నాడు కల్పవృక్ష వాహనంపై. ఈ శ్రీనివాస మంగాపురంలో అగస్త్య మహర్షి కోరిక మేరకు స్వామి ఇక్కడ 6 మాసాలు ఉన్నటువంటి క్షేత్రం కనుక కళ్యాణ వెంకటేశ్వరుడిగా ప్రత్యక్షమయ్యి భక్తులందరినీ కూడా తన చల్లనైనటువంటి కృపావృష్టి చేత అందరినీ కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు వెంకటేశ్వర స్వామివారు. ఇందాక మనం సగం తెలుసుకున్నాం స్వామివారి యొక్క వర్ణన. శిరసి వజ్రకిరీటం, వదనే శశివర్ణ ప్రకాశం, ఫలే కస్తూరీ శ్రీగంధ తిలకం, కర్ణే వజ్రకుండల శోభితం, నాసికాయాం సువాసికా పుష్పదలం, నయనే శశిమండల ప్రకాశం. చల్లనైనటువంటి వెన్నెల కాంతులు కలిగినటువంటి కన్నులట, చల్లనైనటువంటి కృపావృష్టి మన మీద కురిపిస్తున్నారు కళ్యాణ వెంకటేశ్వరుడు. కంటే సువర్ణ పుష్పమాలాలంకృతం, కంఠము యందు సువర్ణ పుష్పమాలాలంకృతుడై ఉన్నాడట స్వామి. హృదయే శ్రీనివాస మందిరం, హృదయంలో చక్కగా అమ్మవారిని శ్రీని నివాస మందిరంగా చేసుకొని కలిగి ఉన్నాడట ఆ కళ్యాణ వెంకటేశ్వరుడు. కరే కరుణాభయ సాగరం, చక్కగా చేతులలో కరుణాభయ సాగరం, చక్కనైనటువంటి కరుణతో కూడినటువంటి సాగరాన్ని కలిగి ఉన్నాడు స్వామి. తన చేతులతో అందరినీ కాపాడుతూ ఉన్నాడు. భుజే శంఖ చక్రధరం, భుజాలతో శంకు చక్రాలను ధరించి ఉన్నాడు స్వామి. స్కందే సువర్ణ యజ్ఞోపవీతం, భుజం మీద బంగారు యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నాడు. భూషణం సర్వాంగే స్వర్ణ పీతాంబరం, అంతటా కూడా స్వర్ణ పీతాంబరం, బంగారు వస్త్రాన్ని ధరించి ఉన్నాడట స్వామి. పాదే పరమానంద రూపం, ఆ పాదాలను చూస్తే పరమానంద రూపమట. పరమానందమైనటువంటి మనందరికీ పరమానందాన్ని కలిగించేటువంటి పాదాలట. అందుకే స్వామి ఉండేటువంటి విమానాన్ని కూడా ఆనంద నిలయం అంటారు. ఆనంద నిలయ వాసుడు భక్తులందరికీ కూడా తన మాయతో పరమానందాన్ని కలిగిస్తూ ఉంటాడు. అలాంటి పాదాలట ఆ పాదాలు. పరమానందాన్ని కలిగించేటువంటి పాదాలను ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయట. అందుకే స్వామి నేరుగా చెప్పాడు, కలియుగంలో మత్పాదవు శరణం వ్రజేతి, భక్తులారా నా పాదాలను శరణు వేడండి. ఈ కలియుగానికి ప్రత్యక్షమైనటువంటి దిక్కు నా పాదాలే అని స్వామి నేరుగా చెబుతూ ఉన్నాడు. తన కుడి చేతితో స్వామి పాదాలను చూపుతూ ఉన్నాడు. నా పాదాలను ఆశ్రయించండి, నా పాదాలను ఆశ్రయించిన వాళ్ళని నేను ఉద్ధరిస్తాను అని స్వామియే నేరుగా చెబుతూ ఉన్నాడు. మనం గ్రహించాలి భక్తులారా. శ్రీనివాస మంగాపురంలో చక్కగా ఆ కళ్యాణ వెంకటేశ్వరుడు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. చూడండి, అర్చక స్వామి వారి యొక్క తపన చూడండి. వేదవేద్యుడైనటువంటి పురాణ పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువుకి ఎక్కడ ఎండ తగులుతుందో అని. ఆయన పేరు మనకు తెలుసు కదండి, కోటి సూర్య ప్రభాకరుడు. అంటే 1,000,000 మంది సూర్యులు కలిస్తే ఒక స్వామి. కానీ 1,000,000 సూర్యులు కలిసినటువంటి స్వామికి ఒక సూర్యుని వేడిపడితే ఆ అర్చక స్వామి తహతహలాడిపోయి ఆ చామరాన్ని అలా అడ్డు పెడుతూ, స్వామి అయ్యో ఎండ తగులుతోందయ్యా, కందిపోతావేమో అని ఆ చామరాన్ని
అడ్డు పెట్టేటువంటి విశేషం ఎంత చూస్తుంటే ఎంత ఆనందదాయకంగా మనకు ఉంటుంది కదా. అలాంటి బ్రహ్మోత్సవంలో జరిగేటువంటి విశేషమైనటువంటి ఉత్సవాన్ని మనం ఇప్పుడు దర్శనం చేసుకుంటూ ఉన్నాం భక్తులారా. చక్కగా ఆ మహిళలందరూ కూడా కోలాటాలు వేస్తూ స్వామి ముందు వారి యొక్క నృత్య భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. దర్శనం చేసుకుందాం. గోవింద గోవింద. श्रीराजगोपाल चिरकीर्तिजाला, श्रीराजगोपाल चिरकीर्तिजाला, कारुण्यगुणशील कल्याणलोला, कारुण्यगुणशील कल्याणलोला, श्रीराजगोपाल चिरकीर्तिजाला. समरूप बहुल प्रताप, भावज समरूप बहुल प्रताप, नंद गोप कुमारा नवनीत चोरा, नंद गोप कुमारा नवनीत चोरा, चंदन मंदार समकीर्तिहारा, श्रीराजगोपाल चिरकीर्तिजाला, कारुण्यगुणशील कल्याणलोला. करुणारसापांग गरुड तुरंग, करुणारसापांग गरुड तुरंग, परमवचो वेद्य भवरोग वैद्य, परमवचो वेद्य भवरोग वैद्य, दक्षिण द्वारका स्थल कृतलीला, दक्षिण द्वारका स्थल कृतलीला, रक्षिंपगदवय्य राधिकलोला, श्रीराजगोपाल चिरकीर्तिजाला, कारुण्यगुणशील कल्याणलोला. విజయంబు పాలించు విజయ సహాయ, విజయంబు పాలించు విజయ సహాయ, విజయ రాఘవు నేలు వేల్పులరాయ, విజయ రాఘవు నేలు వేల్పులరాయ, నీ పాద పద్మములు నెరనమ్మినాడా, నీ పాద పద్మములు నెరనమ్మినాడా, చేపట్టి నన్ను కటాక్షించి రక్షించు, శ్రీరాజగోపాల చిరకీర్తిజాల, శ్రీరాజగోపాల చిరకీర్తిజాల, కారుణ్య గుణశీల కళ్యాణలోల.
కరుణాశీల కళ్యాణలోల శ్రీరాజగోపాల చిరకీర్తిజాల ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతున్నటువంటి శ్రీనివాస మంగాపురంలో విరాజిల్లుతున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కల్పవృక్షాన్ని, కల్పవృక్ష వాహనాన్ని దర్శనం చేసుకుంటూ స్వామిని ఎలా కీర్తించాలి, స్వామిని ఎలా కీర్తిస్తే మనకి ప్రసన్నుడవుతాడు అని చాలామందికి సందేహం కలిగి ఉండొచ్చు. స్వామి నేరుగా ఏం చెప్పారో తెలుసా? మనం పెద్ద పెద్ద స్తోత్రపారాయణాలు చేయాల్సినటువంటి అవసరం లేదు, వేదాలను చదవాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ వీలు పడకపోవచ్చు కూడా. కానీ బిడ్డకు పేరు పెట్టి పిలిచినైనా, మన ఇంటిలో పుట్టినటువంటి ఒక బిడ్డకి రామ అనో, కృష్ణ అనో, గోవింద అనో, శ్రీనివాస అనో పేరు పెట్టి రోజు పిలుస్తూ ఉంటే, శ్రీనివాస శ్రీనివాస గోవింద అని పిలుస్తూ ఉంటే చాలట భగవన్నామాన్ని పలికినటువంటి అత్యంత విశిష్టమైనటువంటి వరాన్ని మనకి ప్రసాదించేస్తాడట. అదిగోండి చక్కగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విమాన శిఖర దర్శనం కూడా మనకి దర్శనమవుతోంది. విమానన్నామ విష్ణు తదర్చనం విమానార్చన మనకి తెలియజేస్తోంది. విమానాన్ని దర్శిస్తే లోపల ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినట్టే. అక్కడ చూడండి, ఆ ప్రకృతి రమణీయత మధ్య చక్కనైనటువంటి ఎత్తైనటువంటి రాజగోపుర విమాన శిఖర దర్శనం కూడా మనకి లభించింది భక్తులారా. చక్కగా విమాన శిఖరంతో పాటు విమానంలో వేంచేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. బిడ్డకు పేరు పెట్టి పిలిచినైనా, విశ్రామ కేళినైనా, చివరికి విశ్రాంతి సమయాలలో ఆటలాడుకుంటూ అయినా, ఆ ఆటలలో సీతారాముడాట ఇలా రకరకాలైనటువంటి ఆటలలో అయినా సరే భగవన్నామం పెట్టి ఆడుకుంటే అనుగ్రహాన్ని ప్రసాదించేస్తాడట. అంతటి సులభమైనటువంటి మార్గాన్ని మనకి చూపించాడు ఆ శ్రీనివాస ప్రభువు. ఇంతేనా అంటే, మిగులు గేలికైనా, ఎవరినైనా ఎక్కిరించడానికైనా సరే, భగవన్నామంతో ఎక్కిరించినా సరే మనకి స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేస్తాడట. పద్య గద్య గీత భావార్థములనైనా, పద్య రూపంలో కానీ, గద్య రూపంలో కానీ, గీత రూపంలో కానీ వాటి యొక్క భావాలను తెలుసుకున్నా సరే, ఒక్కసారి పద్యాలను విన్నా సరే, ఒక్కసారి వెంకటాచల మహత్యాన్ని చదివినా సరే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి భక్తుల యొక్క కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు ఆ శ్రీనివాస ప్రభువు. కమలనయనను తలుప కలుషహరము, సర్వ పాపాలను పోగొట్టేటువంటి ఆ కమలజాక్షుడు, ఆ కమలనయనుడు, ఆ శ్రీనివాసుడు చక్కగా కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. అత్యంత సులభతరంగా, కష్టం లేని విధంగా ఇంట్లో బిడ్డకు పేరు పెట్టి పిలిచిన, ఎక్కిరింపుకైనా, ఆటలాడుతూ అయినా గోవింద రామ కృష్ణ పరమాత్మ శ్రీనివాస పరంధామ అని మనం తలుచుకుంటే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి ఆ కళ్యాణ వెంకటేశ్వరుడు, వేదవేద్యుడు, పురాణ పురుషోత్తముడు, స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువు యొక్క బ్రహ్మోత్సవ శోభని మనం దర్శనం చేస్తూ ఉన్నాం. బ్రహ్మోత్సవంలో దర్శనం చేయడం ద్వారా అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి అందజేస్తున్నాడు ఆ శ్రీనివాస ప్రభువు. కల్పవృక్ష వాహనంలో కల్పవృక్షాన్ని దర్శనం చేస్తేనే కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి అంటే, కల్పవృక్షంతో కూడినటువంటి కల్పతరువైనటువంటి శ్రీనివాసుని దర్శనం చేస్తే ఇంకెంత మహద్భాగ్యమో కదా. ఆహా, దర్శించండి. ప్రకృతి రమణీయత మధ్య చక్కనైనటువంటి వృక్షముల కల్పవృక్ష వాహనంలో చుట్టూ ఉన్నటువంటి వృక్షాల మధ్య ఆ స్వామి వాహనం
తిరుమాడ వీధులలో అలా మున్ముందుకు అలా నెమ్మదిగా గుంబనంగా నడుస్తూ ఉంది. భక్తులారా, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విమాన దర్శనాన్ని కూడా చెయ్యండి. విమానన్నామ విష్ణు తదర్చనం విమానార్చనం. విమానాన్ని దర్శిస్తే లోపల ఉన్నటువంటి స్వామిని దర్శించినట్టే అని మనకి శాస్త్రం చెబుతోంది. అదిగో చక్కగా స్వామివారు రాజమన్నార్ రూపంలో మనకి దర్శనమిస్తున్నారు. ఆ తలపై కలికి తురాయి, ఒక పక్క సూర్యచంద్ర బిళ్ళలు చక్కగా అలంకరించుకొని సర్వాంగ శోభితుడై ఒక అద్భుతమైనటువంటి భంగిమలో మనకి దర్శనమిస్తున్నారు. ఒక చేతితో ఆ కొరడా లాంటి ఒక దాన్ని పట్టుకొని మనకి దర్శనమిస్తూ ఉన్నారు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. ఇరు దేవేరులతో కూడి కల్పవృక్ష వాహనంపై సర్వాంగ శోభితుడై సర్వాలంకృతుడై వేదవేద్యుడై పురాణ పురుషోత్తముడై భక్తుల కోర్కెలను నెరవేర్చడానికి నేనున్నాను అంటూ స్వామి తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులందరినీ, అశేష భక్త జనాన్ని తన కన్నుల నుంచి వచ్చేటువంటి వెన్నెల లాంటి చల్లదనాన్ని ప్రసరింపచేస్తూ ఉన్నాడు ఆ శ్రీనివాస ప్రభువు. బ్రహ్మోత్సవంలో ఆ కల్పవృక్ష వాహన సేవలో నేనున్నాను అంటూ ఆ గజరాజు కూడా స్వామివారి యొక్క సేవ చేస్తూ ఉన్నారు. గజరాజులు అలానే ఆ వృషభాలు, అశ్వాలు అన్నీ కూడా స్వామి సేవను చేస్తూ మనం తరిస్తడమే కాకుండా పరమాత్ముడు వాటిని కూడా తరింపచేస్తూ ఉన్నాడు ఈ ఉత్సవాల రూపంలో. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ శోభ అలా జరుగుతూ మున్ముందుకు నడుస్తూ ఉంది. కల్పవృక్ష వాహనం గురించి తెలుసుకున్నాం, మంగాపుర క్షేత్రం గురించి తెలుసుకున్నాం, ఆ శ్రీనివాసుని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఎంతటి అపురూపమైనటువంటి అనంతమైనటువంటి గుణాలు కలిగినటువంటి స్వామి. గోవిందా అంటే పులకించిపోతాడట ఆ పరంధాముడు. గోవిందనామం అంటే ఎక్కడ గోవిందనామం వినిపిస్తే అక్కడికి పరుగున వచ్చి పలికినటువంటి భక్తులందరినీ కూడా చక్కగా ఆశీర్వదిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంటాడట. అలాంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ శోభని ఇప్పుడు మనందరం కూడా దర్శిస్తూ ఉన్నాం భక్తులారా. చూడండి, ఆ కల్పవృక్ష వాహనంలో వివిధ రకములైనటువంటి ఫలాలన్నీ కూడా మనకి దర్శనమవుతూ ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం, మిగతా వృక్షాలన్నీ కూడా అవి కాచినటువంటి ఫలాలను మాత్రమే మనకు అందజేస్తాయి. కానీ ఈ కల్పవృక్షం మాత్రం మనం కోరుకున్నటువంటి ఫలాలను అందజేస్తుంది. తనిచ్చేటువంటి ఫలాలతో పాటు మనం కోరుకున్నటువంటి ఫలాలని, కల్పవృక్షాన్ని దర్శనం చేసి మనం ఏదైతే కోరుకుంటామో అది సత్వరమే నెరవేరే విధంగా ఆ కల్పవృక్షంలో ఉన్నటువంటి కల్పతరువైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువు యొక్క అనుగ్రహంతో మనకు నెరవేరుతుంది. అలాంటి బ్రహ్మోత్సవాన్ని తిరుపతికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నదీ తీరంలో అగస్త్య మహర్షి ఆశ్రమానికి దగ్గరగా ఉన్నటువంటి ఆలయంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవమే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవము. ఈ బ్రహ్మోత్సవాన్ని మనందరం కూడా దర్శనం చేస్తూ ఉన్నాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. వేంకారో అమృత బీజస్తు కటమైశ్వర్యముచ్యతే. వేంకారం అనగానే అమృతాన్ని మనకి ప్రసాదిస్తాడట. కటమైశ్వర్యముచ్యతే. కటహ అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించేస్తాడట. అంతటి విశేషమైనటువంటి నామం కలిగినటువంటి వాడు ఆ శ్రీనివాస ప్రభువు. వెంకటేశాని నోరార పలకగా మన పాపాలన్నిటినీ కూడా మనకి తొలగించి వేసి అమృతతుల్యమైనటువంటి సమానమైనటువంటి మనం కోరినటువంటి కోరికలను నెరవేరుస్తాడట. ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడట ఆ స్వామివారు. అలాంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ శోభ 4వ రోజు ప్రాతకాలమున కల్పవృక్ష వాహనంపై చక్కగా ఊరేగుతూ ఉన్నది. తామర్చయే
తాం ప్రణమేత్ తాం జపేత్ తాం విచింతయేత్ తామేవ బ్రహ్మరూపిణి. ఎవరైతే స్వామిని నమస్కారం చేస్తారో, జపిస్తారో, ధ్యానం చేసుకుంటారో, ఏ మానవుడైతే ఇవన్నీ చేస్తారో సమస్త దోషాలను తొలగించుకొని అంత్యమున మోక్షాన్ని పొందుతాదట శ్రీనివాసుణ్ణి కీర్తించినటువంటి మానవుడు. అంతటి అపారమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి స్వామి ఇవాళ మనకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దర్శన భాగ్యాన్ని మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు. శ్రీనివాసుని యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆ విగ్రహ సౌందర్యాన్ని మనం చూడండి. ఎంత చక్కగా వివిధ రకాలైనటువంటి ఆభరణాలను ధరించి ఆ కల్పవృక్ష వాహనంపై ఇరు దేవేరులతో మనకి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. చక్కగా ఆ వాహనం ముందుగా వృషభాలు, గజరాజులు, అశ్వాలు, నృత్యాలు, గీతాలు, వాద్యాలు, వేదాలు, ఇలా రకరకాలైనటువంటి వాటి మధ్య స్వామి ఉత్సవాన్ని జరిపించుకుంటూ అంగరంగ వైభవంగా, భవ్యంగా, నవ్యంగా, దివ్యంగా, ఎంత చెప్పినా సరే తక్కువ అన్నంతగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ శోభని మనం దర్శనం చేస్తూ ఉన్నాం. చూడండి, చక్కగా ఆ మహిళలందరూ కూడా నెమలికి సంబంధించినటువంటి వాటిని ధరించి చక్కగా నెమలి వలె నృత్యం చేస్తూ స్వామి ముందు వాళ్ళు తరిస్తూ ఉన్నారు. అలాగే వివిధ రకములైనటువంటి వాయిద్యాలను అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు స్వామి ముందు. చక్కగా స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని మనందరం కూడా చేసుకుంటూ తరిస్తూ ఉన్నాం. శ్రీనివాస మంగాపురంలో కొలువై ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ శోభ అక్కడ మనం దర్శనం చేస్తూ ఉన్నాం. శ్రీనివాస మంగాపురం తిరుపతికి అత్యంత సమీపాన ఉండి స్వామివారి యొక్క లీలచే స్వర్ణముఖి నది, కళ్యాణి నది, భీమ నది అనేటువంటి త్రివేణి సంగమం అనేటువంటి ప్రదేశంలో విరాజిల్లుతున్నటువంటి క్షేత్రమే ఈ శ్రీనివాస మంగాపుర క్షేత్రం. స్వామివారు కళ్యాణమైన పిదప 6 మాసాలు ఈ క్షేత్రంలో వేంచేసి అక్కడే నివాసముండి తొలుతగా కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ప్రత్యక్షమయ్యి భక్తులందరినీ కూడా కోరిన కోరికలు తీరుస్తూ అలాగే అక్కడున్నటువంటి శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమల చేరుకున్నారు శ్రీవారు. అంతటి స్వామి నడియాడినటువంటి ప్రదేశం ఈ శ్రీనివాస మంగాపుర క్షేత్రమంతా కూడా అత్యంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం, అమ్మవారితో కూడి నివసించినటువంటి ప్రదేశం, పరమశక్తులు అలవరించుకున్నటువంటి ప్రదేశం, వేదాలకు నిలవైనటువంటి ప్రదేశం, వేదవేద్యులెందరో తపస్సు చేసినటువంటి ప్రదేశం, పరమ ఉత్కృష్టమైనటువంటి ప్రదేశంలో స్వామికి జరిగేటువంటి ఉత్సవాలలో, అందులోనూ కోర్కెలు తీర్చేటువంటి కల్పవృక్ష వాహనంలో స్వామిని దర్శించడం మనందరి యొక్క పూర్వపుణ్య ఫలం. అందరూ దర్శిద్దాం. నమో వెంకటేశాయ. द्रष्टुं दयास्ति वा तव मां द्रष्टुं दयासि वा त्रिविधैर्घनानि ते नामानि विविधैर्घनानि ते नामानि तव मां द्रष्टुं दयास्ति वा तव मां द्रष्टुं दयासि वा
గోవింద 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 శ్రీనివాస గోవింద ఓం నమో ఓం నమో వెంకటేశాయ. స్వామి కళ్యాణ వెంకటేశ్వరుడు చక్కగా శ్రీనివాస మంగాపురంలో కల్పవృక్ష వాహనంపై మనకి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. మనందరం కూడా దర్శనం చేస్తూ ఉన్నాం. కానీ ఒక్కసారి స్వామి చెంతకు వెళ్ళినప్పుడు ఏం కోరుకోవాలి, ఎలా కోరుకోవాలి, ఏం కోరుకుంటే స్వామి మనకి ప్రసాదిస్తాడు, ఇలా కూడా మనం తెలుసుకోవాలి. స్వామిని దర్శిస్తూ బద్దేనాంజలినా నతేన శిరస గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనే నోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఇలా స్వామిని కోరుకోవాలట. ఏం చెప్పారయ్యా అంటే బద్దేనా అంజలినా, రెండు చేతులు జోడించి, బద్దేనా అంజలినా రెండు చేతులు జోడించి శిరసా శిరస్సుని స్వామి పాదాలపై వంచి, ఎందుకంటే అహంకారమంతా కూడా ఉండేది శిరస్సు ఎందు కాబట్టి రెండు చేతులు జోడించి మన శిరస్సును స్వామి పాదాలపై ఉంచేలాగా వంగి గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేనా అంటే కంఠముతో స్వరగద్గదేనా అంటే ఒక ఆర్ద్రమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఏదో గోవిందా అని పిలిస్తే స్వామి పరిగెత్తేలాగా కాకుండా ఒక ఆర్ద్రమైనటువంటి స్వరముతో, ఒక ప్రేమపూరితమైనటువంటి స్వరంతో గోవిందా అని పిలిస్తే, శ్రీరామా అంటే కళ్యాణ వెంకటేశ్వరుడా అని ఒక స్వరంతో పిలుస్తుంటే గాత్రై సరోమోద్గమై అలా పిలుస్తున్నప్పుడు మనకి తెలియకుండానే మన రోమాలన్నీ కూడా నిక్కబొడుచుకుంటుంటే నయనే నోద్గీర్ణ బాష్పాంబునా రెండు చేతులు జోడించి శిరస్సు పాదాలపై ఉంచి రోమాలు నిక్కపొడుచుకునేలాగా ఒక ఆర్ద్రమైనటువంటి స్వరంతో రామానో కృష్ణానో గోవిందానో పరమాత్మానో పరంధామానో వేదవేద్యుడనో పురాణ పురుషోత్తముడనో నామస్మరణ చేస్తుంటే ఆ ఆనందంలో, ఆ భక్తి పారవస్యంలో మనకి తెలియకుండానే మన కళ్ళ వెంట కన్నీరు కారిపోతుంటే నోద్గీర్ణ బాష్పాంబున ఆనంద బాష్పాలు అలా కారుతుంటే స్వామి నిత్యంత్వచ్చరణారవిందయుగళాం నీ రెండు చరణాల దగ్గర ఉండేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించవయ్యా కళ్యాణ వెంకటేశ్వర. ధ్యానామృతాస్వాదినాం, అది కూడా ఎందుకు? నీ యొక్క ధ్యానామృతాన్ని ఆస్వాదించడం కోసమేనయ్యా స్వామి అని స్వామిని వేడుకోవాలి. అస్మాకం సరసీరుహాక్షసతాం సంపద్యతాం జీవితం అని స్వామిని వేడుకుందాం. గోవింద గోవింద. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సంత నమో నమో,
మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో 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 తెలుసుకుంటూ ఉన్నాం కదా. బద్ధేనా అంజలినా నతేన శిరస గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనే నోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవిందయుగళాం ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాంజీవితం. ఇంత చక్కగా స్వామిని వేడుకోవాలి. ఇందాక సగం తెలుసుకున్నాం కదండి. బద్ధేనాంజలిన రెండు చేతులు జోడించి మన శిరస్సుని స్వామి పాదాలపై ఉంచి చక్కనైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఒక ఆర్ద్రత కలిగినటువంటి స్వరంతో గోవింద 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 అంటూ ఉంటే ఆ భక్తి పారవస్యంలో మనకి తెలియకుండానే మన రోమాలన్నీ కూడా నిక్కబొడుచుకుంటూ ఉంటే మనకి తెలియకుండానే మన కంటి ఎందు ఆనంద బాష్పాలు నోద్గీర్ణ బాష్పాంబున ఆనంద బాష్పాలు అలా కారుతుంటే స్వామి నీ యొక్క చరణ యుగళము దగ్గర ధ్యానామృతాన్ని ఆస్వాదించడం కోసం అస్మాకం మాకు ఓ సరసీరుహాక్ష సంపద్యతాంజీవితం మాకు చక్కనైనటువంటి జీవితాన్ని ప్రసాదించవయ్యా స్వామి. త్వత్పాదదాస చరమావధి దాసదాస నీ యొక్క దాసుడికి 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 దాసుడి యొక్క దాసుడికి ఉండేటువంటి భాగ్యాన్ని జీవితాన్ని నాకు ప్రసాదించవయ్యా అని మనం స్వామిని కోరుకోవాలి. ఇంతే తప్ప అష్టైశ్వర్యాలు కావాలనో వేరొకటో కోరుకోకూడదు. ఈ విధంగా స్వామిని కోరుకుంటే మిగతావన్నీ కూడా ఆ కళ్యాణ వెంకటేశ్వరుడు, ఆ వేదవేద్యుడు, ఆ పురాణ పురుషోత్తముడు ఆయనే మనకి ప్రసాదిస్తాడు. మిగతావన్నీ కూడా చక్కగా రెండు చేతులు జోడించి శిరస్సుపై మన శిరస్సును పాదాలపై ఉంచి ఒక కంట ఆనంద బాష్పాలు కారుస్తూ రోమాలు నిక్కపొడుచుకుంటూ గోవింద 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 అని తన్మయత్వంతో స్వామి నీ పాదాల చెంత నీ పాదయుగళము చెంత ధ్యానామృతాన్ని ఆస్వాదించడం కోసం ప్రసాదించవయ్యా జీవితాన్ని. ఇంతకంటే నాకేం కావాలి అని మనం స్వామిని వేడుకోగలిగితే మన జీవితాలు చరితార్థమవుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భక్తులారా, ఇకపై అయినా మనందరం కూడా ఇలాంటి కల్పవృక్ష వాహనం కోర్కెలు తీరుస్తుంది కాబట్టి, కోర్కెలు తీర్చేటువంటి వాహనం కాబట్టి, ఆ పరమాత్ముడు కల్ప తరువు కాబట్టి ఆ కల్పవృక్ష వాహనాన్ని దర్శనం చేస్తూ ఈ విధంగా నేను చెప్పినట్టుగా స్వామివారిని ఒక్కసారి రెండు చేతులు పైకి జోడించి గోవింద నామస్మరణ నడుమ చక్కగా వేడుకుందాం. మన మనస్సులో ఉన్నటువంటి ప్రార్థనలన్నీ కూడా స్వామికి తెలియచేద్దాం, వాటిని సుసంపన్నం చేసుకుందాం. అలా స్వామి మనందరినీ ఉద్ధరించడానికై, మనందరినీ కటాక్షించడానికై, మన యొక్క కోరినటువంటి కోర్కెలు తీర్చడానికై కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి శ్రీనివాస మంగాపుర క్షేత్ర మాడవీధులలో అంగరంగ వైభవంగా మున్ముందుకు నడుస్తూ ఉన్నారు స్వామివారు. ఒక పక్క చక్కనైనటువంటి కోలాటాల ప్రదర్శన, ఒక పక్క వేద
పండితుల వేద మంత్రాల ఘోష, వాద్యాల యొక్క నాదం, రకరకాలైనటువంటి విశేషణాలతో స్వామి ముందుకు మున్ముందుకు ఆపై ముందుకు అలా నడుస్తూ ఉంటే ఎక్కడ ఉత్సవం అయిపోతుందేమో, ఇంకాస్తసేపు ఉంటే బాగుండు అన్నట్టుగా జరుగుతోంది అక్కడ శ్రీనివాస మంగాపురంలో ఆ కల్పవృక్ష వాహన సేవ. భక్తులారా, ఇదొక మహద్భాగ్యం. మనకి స్వామి అందించేటువంటి అపారమైనటువంటి కృపావృష్టి చేత దొరికినటువంటి మహద్భాగ్యం. కావున భక్తులందరూ సద్వినియోగం చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా స్వామిని మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. కన్నుల పండుగగా ఇంత దగ్గరగా స్వామి యొక్క వదనాన్ని, ఆభరణాన్ని, స్వామి హస్తాలను, పాదాలను, ఆ కిరీటాలను, వివిధ రకములైనటువంటి పుష్పమాలికలను, చివరికి కల్పవృక్షంలో ఉన్నటువంటి పండ్లను కూడా మనకి దగ్గరగా చూపిస్తూ ఉంటారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు. అంతటి విశిష్టమైనటువంటి స్వామిని ఈ విధంగా చూడడం మన యొక్క మహద్భాగ్యం. చక్కగా స్వామివారికి తిరుమాడ వీధులలో జరిగేటువంటి దివ్య మంగళ కర్పూర నీరాజనాన్ని దర్శిద్దాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, శ్రీనివాసాయ మంగళం అంటూ స్వామివారికి దివ్య మంగళ కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వామివారు. మనందరం కూడా దర్శనం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఈ బ్రహ్మోత్సవ శోభ చూడండి. ఆ కల్పవృక్ష వాహనం, స్వర్ణమయమైనటువంటి ఆ కల్పవృక్ష వాహనానికి ఆదిశేషుడు నేను కూడా ఈ వృక్షంలో ఉన్నాను అన్నట్టుగా అలా ఆ వృక్షానికి చుట్టుకొని స్వామికి ఒక ఛత్రం మాదిరిగా చక్కగా పడగ నీడలో ఉన్నట్టుగా మనకి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా. చూడండి, కల్పవృక్షాన్ని ఎంత చక్కగా మనం దర్శనం చేస్తూ ఉన్నామో. కల్పవృక్ష వాహనంపై కల్పతరువైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క బ్రహ్మోత్సవ శోభ ఇలా ముందుకు సాగుతూ ఉన్నది. వెంకటేశ్వర అంటేనే చాలు సకల పాపాలను తొలగిస్తాడని మనకి తెలుసు, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని తెలుసు. అలాంటి వెంకటేశ్వరుడు మామూలు వెంకటేశ్వరుడా అంటే అత్యంత పరమ ప్రీతితో ఉన్నటువంటి నవవరుడైనటువంటి కళ్యాణ వెంకటేశ్వరుడు. అంటే మనం అంటూ ఉంటాం కదండి, ఏదైనా మనకి సహాయం కావాలంటే మంచి సందర్భం ఉన్నప్పుడు వెళ్ళాలని. అదేవిధంగా ఇక్కడ వివాహం అయిన తర్వాత స్వామి వెలిశాడు కాబట్టి అత్యంత ప్రసన్నవదనంతో ఉంటాడు స్వామి. ఇక్కడ కోరిన కోర్కెలు నెరవేరుస్తుంటాడు. అందుకే ఒకప్పటి శ్రీనివాస మంగాపుర క్షేత్రానికి ఇప్పటి శ్రీనివాస మంగాపుర క్షేత్రానికి భక్తులు అసంఖ్యాకంగా పెరుగుతూ దిగ్విజయంగా దేదీప్యమానంగా ఆ క్షేత్రం విరాజిల్లుతూ అభివృద్ధి చెందుతూ ఉంది. స్వామివారి యొక్క కృపాకటాక్ష వీక్షణాల చేత భక్తజన సందోహం మరింత స్వామిని అక్కడ దర్శనం చేస్తూ ఉన్నారు. మరొక్క మారు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కర్పూర నీరాజనాన్ని మనం దర్శనం చేసుకుందాం భక్తులారా. గోవింద గోవింద. ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో. ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో. ఆదిదేవ పరమాత్మా
నమో వెంకటేశాయ. స్వర్ణముఖి, కళ్యాణి, భీమనదుల త్రివేణీ సంగమ పవిత్ర జలాలు ప్రవహించిన పుణ్యభూమి ఈ శ్రీనివాస మంగాపురం. అగస్త్య మహర్షి వంటి తపోమూర్తులు ఓం నమో వెంకటేశాయ. స్వర్ణముఖి, కళ్యాణి, భీమనదుల త్రివేణీ సంగమ పవిత్ర జలాలు ప్రవహించినటువంటి పుణ్యభూమి ఈ శ్రీనివాస మంగాపుర క్షేత్రం. అగస్త్య మహర్షి వంటి తపోమూర్తులు ఆశ్రమ వాటిక నిలయం ఈ ప్రాంతం. నూతన వధూవరులైనటువంటి పద్మావతి, శ్రీనివాసులు ఇరువురు విహరించడం వల్ల పావనమైనటువంటి కళ్యాణపురం ఈ శ్రీనివాస మంగాపురం. వేదపురుషుడైన వెంకటేశ్వరునికి 4 వేదాలను వినిపించిన ఘనాపాటులకు అగ్రహారం ఈ నిలయం శ్రీనివాస మంగాపురం. ఆనందనిలుడు ఆరగించే దివ్యమైనటువంటి నైవేద్యాలన్నిటి ఎన్నిటినో పండించేటువంటి ప్రాంతమే ఈ శ్రీనివాస మంగాపురం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ ప్రాంతం మధ్య కేంద్ర బిందువైన కళ్యాణ పరంపరల్ని గుప్పిస్తూ రాజగోపురంతో తూర్పు ముఖంగా దర్శనమిస్తున్నటువంటి అలమేలుమంగ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం కొలువు తీరి ఉన్నటువంటి అత్యంత పరమ పవిత్రమైనటువంటి స్వామి నడియాడినటువంటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నటువంటి క్షేత్రం శ్రీనివాస మంగాపుర క్షేత్రం. అలాంటి మంగాపుర క్షేత్రంలో వేదవేద్యుడు పురాణ పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువు యొక్క బ్రహ్మోత్సవాన్ని దిగ్విజయంగా 4వ రోజు వరకు జరుపుకుంటూ 4వ రోజు ప్రాతకాలమున జరుగుతున్నటువంటి ఈ ఉత్సవమే కల్పవృక్ష వాహనం. ఈ కల్పవృక్ష వాహనంలో స్వామివారు ప్రత్యేకించి రాజమన్నారి యొక్క అలంకారంలో ఇరు దేవేరులతో కూడి ఆ ఫలాలను ఆరగిస్తున్నట్టుగా మనకి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. రాజమన్నార్ రూపమంటే చక్కనైనటువంటి ఒక రాజు యొక్క వేషధారణలో స్వామి మనకి దర్శనమిస్తూ ఉన్నారు. రాజమన్నార్ అంటే శ్రీకృష్ణ ప్రభువు. ఆ శ్రీకృష్ణుని అవతారంలో ఇరు దేవేరులతో దర్శన భాగ్యాన్ని మనకి ప్రసాదిస్తున్నారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి. చక్కగా ముఖముపై ప్రసన్న వదనాన్ని, చక్కనైనటువంటి తిరునామాన్ని, బుగ్గకు కళ్యాణ వెంకటేశ్వరుడు కాబట్టి బుగ్గని చుక్కను ధరించి ఎంత శోభాయమానంగా ముద్దు గొలుపుతూ నడుస్తున్నాడు ఆ ముద్దుల శ్రీనివాసుడు. అలాంటి శ్రీనివాస స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాన్ని, బ్రహ్మోత్సవ శోభని మనందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దర్శనం చేసుకుంటూ ఉన్నాం భక్తులారా. ఈ ఉత్సవంలో చివరి అంకంగా ఇప్పుడు స్వామికి, అయ్యో స్వామి ఊరంతా తిరిగొచ్చావేమో అయ్యా, నీకు దిష్టి తగిలి ఉంటుంది, దృష్టి దోష నివారణ కోసమై కుంభహారతిని సమర్పిస్తున్నామయ్యా అని చెప్పి చక్కగా ఇప్పుడు స్వామివారికి కుంభహారతిని సమర్పిస్తారు. తరువాత కర్పూర నీరాజన మంగళాన్ని సమర్పిస్తారు. ఆ సమర్పించడంతో ఈ కల్పవృక్ష వాహనం పరిసమాప్తి అవుతుంది భక్తులారా. మరలా వచ్చే సంవత్సరం కానీ శ్రీనివాస మంగాపురంలో వెలిసి ఉన్నటువంటి స్వామి ఈ కల్పవృక్ష వాహనంలో మనకి దర్శనమిస్తాడు. ఆ సమయాన్ని మనం వృధా చేసుకోకుండా ఇప్పుడే వెంటనే స్వామిని దర్శనం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. కల్పవృక్ష వాహనంపై ఉన్నటువంటి స్వామిని మరలా మరలా చూస్తూ ఉండండి. రకరకాలైనటువంటి మీ ధర్మమైనటువంటి
ఉన్నటువంటి కోరిన కోరికలను తీర్చుకోండి, చక్కగా తరించండి. స్వామి ఎంత చక్కగా అలా నడుం మీద చెయ్యి వేసుకొని ఎంత వయ్యారంగో నిల్చున్నారు కదా. అదిగోండి స్వామికి సకల మడిగా ఆచారంగా విశిష్టంగా తెస్తున్నటువంటి నైవేద్యాన్ని కూడా ఇప్పుడు సమర్పిస్తూ ఉన్నారు. చక్కగా కుంభహారతిని స్వామికి సమర్పిస్తున్నారు. దర్శనం చేసుకోండి. గోవింద గోవింద. మంగళం 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 కృష్ణ కృష్ణ మంగళం 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 మంగళం. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల. శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల. శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల. కృష్ణ కృష్ణ మంగళం. మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద. మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద. సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద. సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద. కృష్ణ కృష్ణ మంగళం. కుండలిగిరివాస కుండలకర్ణ వేదండ శుండ దోర్దండ. కుండలిగిరివాస కుండలకర్ణ వేదండ